ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కడప నగరంలోని పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన బీజేపీ వైఎస్ఆర్సీపీ కూటమి డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సర్కిల్లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ అనేది చాలా గొప్ప కార్యక్రమమని భారతదేశ ప్రజలందరూ స్వాగతించాలన్నారు. స్వామ్యాన్ని కూనీ చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మేము వ్యతిరేకత వెల్లడిస్తూ ఉన్నాం. గత నెల నుంచి మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో నుంచి ఓటు గురించి రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమం దానికి మేము సహకారంగా మద్దతుగా మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు కొవ్వొత్తులతో నిరసన జరిపి పార్టీ ఆఫీస్ నుంచి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి దగ్గర మేము మా మొర చెప్పడానికి ఇక్కడంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం ఇక్కడికి చేరడం జరిగింది. మనమందరం సోదరులారా, మనమంతా చూస్తూ ఉన్నాం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాపాలనటువంటి మన భారతదేశము ఇప్పుడు ఏ రకంగా పరిస్థితిలో ఉంది. గత 3 పర్యాలుగా 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఓటు హక్కు కూడా లేకుండా కాలర్ తొక్కి మనల్ని ఎంత హింస పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వారి పితరులు, వాళ్ళ తాతగారు కావచ్చు, వారి నానమ్మ కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మన దేశం కోసము ప్రాణాలు వద్ది ప్రజాస్వామ్యం కోసం పాటుపడి స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో సేవ చేసి ప్రజలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రజలు తన ఇష్ట ప్రకారము ప్రజల నాయకులను ఎన్నుకోవాలనే హక్కును కూడా కాలరాస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిన సమయం ఏర్పాటైంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్లలో ఏ రకంగా అరాచకం జరిగిందని ఎలక్షన్ కమిషన్ పని అడగడం జరుగుతూ ఉంది. అవును, అసలు చనిపోయిన వాళ్ళు ఓట్లు వస్తున్నాయి, బ్రతికున్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరు 10-20 ఓట్లు వేస్తూ ఉన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక వ్యక్తికి ఒక ఓటు. వారి మనోభిష్టం మేరకు ఎవరైతే సమర్థులైన ఉన్నారో వారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి మనం పక్కకు వచ్చి మన వాళ్ళు గాంధీ మహాత్ముడు కావచ్చు, నెహ్రూ కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎంతోమంది పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చి ఓటు హక్కును కల్పిస్తే ఒక గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వాతంత్రం కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆ ఓటు హక్కును కూడా కాలరాసి ఎంతో భయంకరంగా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంకా ప్రజలతో ఎన్నుకోకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్నుకున్నటువంటి ప్రజలు వాళ్ళు ముందుగానే డిసైడెంట్ ప్రజలకు మనం ఏ రకంగా ఓటు వేయాలా? ఓటు వేసి ఏం లాభం ఉంది? ప్రజల చేత ఏ రకంగా పరిపాలన జరుగుతుంది? కాబట్టి దానికోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా దేశ ప్రజలందరూ రావాలని నేను కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కావచ్చు, దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఇది అందరికీ సంబంధించింది, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఓటు హక్కు అనేది ప్రతి మన భారతదేశ పౌరు యొక్క హక్కు. ఆ హక్కును కోల్పోయి చనిపోయిన వాళ్ళు ఓటేస్తున్నారు, బ్రతికిన వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరు 20 ఓట్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టంగా వాళ్ళ పాలన కోసం చేయడం, అదే కాకుండా మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారా? అది మంచి పరిపాలన కాదు. కులమతాలను రెచ్చగొడుతూ ఉన్నారు, తర్వాత స్త్రీలకు రక్షణ లేకుండా చేస్తూ ఉన్నారు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి, రైతులు వాళ్ళకు రావాల్సినటువంటి రైతులు రావడం లేదు, ఎంత ధరలు పెరిగిపోయినా ఈ ప్రభుత్వం 15 ఏళ్ళ నుంచి ఈ రకంగా చేస్తూ కనీసం ఓటు హక్కు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి మనమంతా దానికోసం పోరాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతూ ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్న షర్మిలారెడ్డి నాయకత్వంలో మేమంతా కాంగ్రెస్ తరపున పోరాడడానికి మన హక్కు ఒకటే, ఓటు హక్కు మన హక్కు మనం నిలబెట్టుకోవడానికి చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మన జిల్లాలో కూడా నిన్నటికి నిన్న చూసినాం, పులివెందుల్లో ఎంత అరాచకం జరిగిందో. ఇక్కడ లేదు, అక్కడే ఉంది. ఇక్కడ అసలు మన జిల్లాలో ఓటేసుకోవడానికి లేదు.
ఎవరు ఓటు మళ్ళీ దానికి స్టేట్మెంట్ ఇచ్చినారు, మాకు స్వాతంత్రం కలిగింది ఈరోజు ఓటు వేయడానికని ప్రజలు అన్నారని. అది ఎంత హాస్యాస్పదం. ఓటుకు పోలేదు ఎవరు ఇష్టం, ఏది అధికారం ఉంటే ఈడ వీళ్ళు ఓట్లు వేసుకున్నారు, వాళ్ళే గెలిపించుకున్నారు. మన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పలుగా మనుషులు ఉన్నోళ్ళని లేని ఓట్లు వేసుకొని చేసుకుంటారు. కాదు, ఇది అరాచకం. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈ ఓటు హక్కును మనమందరం పొందుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఉద్యమించి పనిచేసి అది సంపాదించుకోవాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకొని అటువంటి వారిని ప్రధానమంత్రిగా చేసుకుంటే మన దేశం బాగుపడుతుందని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను.